హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ పరిధిలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీటి పేపర్ లీక్ వ్యవహారంపై న్యాయం కోరుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ను అలాగే ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ తదితరులను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొప్పు శ్రీనివాస్, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, గోలి రాజేశ్వరరావు, శీలం అనిల్ కుమార్, గోడశాల రాజయ్య, బొల్లెపగు రమేష్ మాట్లాడుతూ దేశ యువత భవిష్యత్తును నాశనం చేసిన నీట్ పేపర్ లీక్ పై ప్రశ్నించిన విద్యార్థులపై లాఠీలు జల్పించడం బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేయడానికి పోలీసు బలగాలను ఉపయోగిస్తుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పేపర్ లీక్ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్పై నిష్పక్షిక విచారణ చేపట్టాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని మొప్పు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. నీటి ప్రశ్నపత్రం లీక్ అయిన విషయంలో అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు నష్టపోయిన విద్యార్థులు 25 లక్షల మంది విద్యార్థులు మరి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన బీజేపీకి పుట్టగతులు ఉండవు, ఉసురు జరుగుతుంది. మరి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని ఆటలాడుకుంటున్నారు. మతం పేరు చెప్పి మీరు 12 ఏళ్ళుగా అరాచక పాలన సాగిస్తూ మరి భవిష్యత్తులో వాళ్ళ ఖరాబు వాళ్ళ భవిష్యత్తునే ఆగం చేసినటువంటి మీరు మరి ఇలా ఏ ముఖం పెట్టుకొని ఇలా చిన్న తప్పు చేస్తే కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మరి చిన్న తప్పు చేస్తే మంత్రులను బర్తరఫ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. మరి మీరు మొన్న చూస్తున్నాం, ఏ సంఘటన జరిగినా, ఏ మంత్రి మీద అవినీతి ఆరోపణ వచ్చినా ఇంతవరకు ఇది ఒక దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మచ్చ, విద్యార్థుల మచ్చ అంటే అది చెరిగిపోని విషయం. మరి గతంలో రైతుల పట్ల నల్ల చట్టాలు తెస్తే అన్ని రాష్ట్రాల రైతులు, హర్యానా రైతులు వచ్చి మీ మెడలు వంచి మా హక్కులు, రైతుల హక్కులు సాధించుకున్నట్టే ఈరోజు గౌరవ మంత్రివర్యుల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలంలో జరుగుతున్నటువంటి ఇదే ఆరంభం ఇక్కంచెల్లి మొదలవుతుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు బీజేపీ వాళ్ళు. మరి ఎందుకంటే ప్రశ్నపత్రాలు లీకేజ్ అనే విషయం సామాన్యమైన విషయం కాదు. మరి ఎందుకంటే భవిష్యత్తులో పిల్లల ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే వాళ్ళు ర్యాంక్ వచ్చినా కానీ ఎంతో చదువుకున్న వ్యక్తులు కాకుండా అక్రమంగా మార్కులు పొందే విషయంగా మీరు దేశ ప్రధానికి మచ్చే, దేశ విద్యాశాఖ మంత్రికి కూడా ఇది ఒక మాయని మచ్చ. మరి ఇటువంటి పునరావృతం కావద్దు. ఉభయ సభలలో పార్లమెంట్లో చర్చ జరగాలి. నీట్ ప్రశ్నపత్ర లీకేజ్ మీద కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని మండలాలు కూడా ఇదే విధంగా మేము చేస్తాం. ఎందుకంటే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు ఒక మతం ముసుగులో రాజకీయాలు చేస్తే ఎన్ని రోజులు కొనసాగరు. మరి ఇప్పటికే దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతంగా మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే మరి మీరు ఇప్పటికైనా మీ మెడలు వంచేదాకా మేము వదిలిపెట్టాం. అన్ని మండలాల్లో ఇదే రీతిలో చేస్తూ మీరు దాని మీద సమగ్ర దర్యాప్తు జరిపి ఉభయ సభలలో పార్లమెంట్లో చర్చ జరిగేదాకా కూడా మేము వదిలిపెట్టాం. కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి. మరి నిన్న మేము చేసిన దానికి కొద్దిగా గొప్ప కదలిక పుట్టింది. మిమ్మల్ని అయినా వదిలిపెట్టామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఇలాంటి ఇంకా ముందు కూడా పునరావృతం కాకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని చెప్పి హెచ్చరిస్తూ మరి అట్లే విద్యార్థుల భవిష్యత్తును కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పి దేశ విద్యార్థులకు మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విద్యార్థుల పక్షాన పోరాడుతుంది, రైతుల పక్షాన పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవుకున్నా. నేడు ఎల్కతుర్తి మండల కేంద్రంలో విద్యార్థులపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ మన ఉస్నాబాద్ నియోజకవర్గ పెద్దలు మన అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఎల్కతుర్తి మండల అధ్యక్షులు మన అన్న ముప్పు సీనన్న గారి ఆధ్వర్యంలో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కలిసి ధర్నా చేయడం, నిరసన తెలపడం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా భారతదేశంలో ప్రధాని మోడీ ఆదాయ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. देश की बचाओ, देश की बचाओ. रेवंत रेड्डी गाరి నాయకత్వం,